ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 24వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి ఇంకా అంతేకాకుండా రేపటితో వీరితో మీ యొక్క బంధము అయితే ముగిసినట్లే. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మీకు కలగబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి అన్న దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఆ యొక్క బంధము అనేది అసలు ఎందుకు మీ నుండి దూరం కాబోతుంది, ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున కొంత ప్రతికూలత సమయము అనేది కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందండి. ఆ యొక్క ప్రతికూలత సమయము అనేది ఏ విధంగా ఏ సమయంలో మీకు ఉండబోతుంది, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటే స్నేహితులను వెనుకంజ వేయకుండా కాపాడేటువంటి గొప్ప మనుషులై వీరు ఉంటారు. కార్యసాధనలో ముందు ఉంటారండి. ఏదైనా పని చేయాలి అంటే 1కి 4 సార్లు ఆలోచించిన తర్వాత గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇక వీరిలో ఉన్నటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం చాలా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయాన్ని అయినా వీరు ఎంచుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడాను. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శనిదేవుని యొక్క అనుగ్రహము అయితే వీరిపైన అధికంగా ఉండబోతుందండి. శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఉండటం వల్ల వీరి యొక్క జీవితంలో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పాలి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఏళ్లనాటి శని నుండి విముక్తి అయితే లభించబోతుందండి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా వీరికైతే బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా తొలగిపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మీరు మంచి సువార్తలు కూడా వినబోతున్నారండి. ఇక అంతేకాకుండా మీ యొక్క అంటే ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పాలి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ యొక్క పనులు అన్నిటినీ కూడా చక్కగా సహకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. అయితే వీరైతే మీరు నమ్మకస్తులని చెప్పుకోవాలండి. ఎవరినైనా కానీ మాట ఇస్తే నిలబెట్టుకోగలుగుతారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా చాలా చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అసలు మాట్లాడరండి. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు అని చెప్పాలి. అయితే వీరి యొక్క మాటల్లో గొప్పతనము అనేది చాలా అధికంగా ఉండబోతుంది. గుండెల్లో ధైర్యము అనేది ఉంటుంది. ఎంత పెద్ద వారినైనా కానీ అసలు భయపడరండి. వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజున వీరైతే వీరికి ఒక దేవత యొక్క కంటి చూపు అయితే వీరిపైన అధికంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే దానివల్ల వీరికి అయితే బాగా కలిసి రాబోతుంది. జీవితంలో నుండి కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండి దూరం కాబోతున్నాయి. ఏ పని చేసినా చక్కగా ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. వీరికి ఉన్నటువంటి అప్పుల నుండి విముక్తి అనేది లభించబోతుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అదృష్టము అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక మరి అంతేకాకుండా మీ యొక్క ఆదాయము అంతా కూడా పెరుగుతుందండి. మరి ఇంతకీ ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. అయితే రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభించబోతుంది. అదృష్టం అంతా కూడా వీరిని అయితే వరించబోతుంది. రేపటి రోజున మీ యొక్క కాలం అంతా కూడా మీకు కలిసి రాబోతుంది. చేసే ప్రతి పనిలో చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకుంటారు. అయితే మనశ్శాంతి అనేది లభిస్తుందండి. అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు గడించుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇక ఉద్యోగస్తులు అయితే మంచి జీతాలు అనేవి కూడా ఉంటాయి. జీతాలు అనేవి పెరుగుతాయి. మంచి జీవితం ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం నూతనంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు
ఉన్నారో వారికి అయితే మంచి సంతానం కూడా కలబోతుంది. నూతనంగా ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వారికి అది త్వరలోనే మంచి ఉద్యోగం కూడా లభించబోతుందండి. ఇక దీనికి సంబంధించిన మంచి శుభార్తలు కూడా మీరైతే రేపటి రోజున అయితే లభించబోతున్నాయి, వినబోతున్నారు. ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి కోపం అనేది ఎంత ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు, దాని గురించి అప్పుడే వారిని వెనుతిరిగి తీరుతారు, తర్వాత అయ్యో అని బాధపడతారు. ఇక వీరి గురించి చెప్పాలి అంటే జాలిగుణం కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. నానుకునే వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పాలి. కానీ నానుకున్నటువంటి వారు వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అయితే చేయరండి. ఒంటరిగానే ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం అనేది కూడా వీరికి ఎప్పుడూ కూడా ఉంటుందండి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు. ఇక రేపటి రోజున ఒక దేవత యొక్క కంటి చూపు వీరిపైన అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి. మరి ఆ యొక్క దేవత ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి అనండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది రేపటి రోజున వీరిపైన అధికంగా ఉండబోతుందని చెప్పాలి. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా చక్కగా తుడుచుకొని పసుపు నీళ్లు అన్నింటినీ కూడా ఇల్లంతా చిమ్ముకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి. లక్ష్మీదేవికి గన్నేరు పువ్వులు, తామర పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పువ్వులు, మందార పువ్వులు ఇటువంటివి అన్నీ కూడా అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. కాబట్టి ఇందులో ఏ ఒక్క పువ్వులైనా సరే అమ్మవారిని చక్కగా అలంకరించి దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి. మనసారా అమ్మవారిని అయితే కొలుచుకోనండి. ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదని చెప్పాలి. ఇక అఖండ అదృష్టము అనేది మీకు వరిస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని చెప్పాలండి. ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది. అపారమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీకు జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా మీరైతే రేపటి రోజున వినబోతున్నారు. ఇక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత వాతావరణం అనేది లభిస్తుంది. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఎంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోండి. ఇక మీరు అయితే రేపటి రోజున కొన్ని అక్షింతలను అయితే కలుపుకొని పూజ గదిలో పెట్టుకోండి. బీరువాలో కొన్ని పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తము కూడా దూరమై తొలగిపోతుంది. ఇక మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున చూడబోతున్నారండి. ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది. కాబట్టి ఇక రేపటి రోజున అయితే మీరు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు మీరైతే వదులుకోకండి. ఇక రేపటి రోజున మీరు అయిపోయిన తర్వాత ఆ యొక్క అంటే అక్షింతలు అనేవి కూడా పూల మొక్కల్లో వేసేసుకోవచ్చండి. ఇక అంతేకాకుండా మీరు అయితే ఒక మంచి అవకాశం అయితే మీకు అయితే అధికంగా ఉండబోతుంది అని చెప్పాలి. దానివల్ల ప్రతి దాన్ని కూడా ఆవేశపూరితంగా అయితే తీసుకోకండి. దానివల్ల మీకు కొన్ని నష్టాలు కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతే ఆవేశపూరితంగా ఉన్నటువంటి నిర్ణయాలు అయితే అసలు తీసుకోకండి. ఇక మీరు రేపటి రోజునైతే మీ యొక్క అవకాశాన్ని అయితే కొంచెం ఆవేశాన్ని అయితే కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావండి. ఇక అంతేకాకుండా రేపటి రోజున అయితే బయటకు వెళ్ళే ముందు కొన్ని 2 లవంగాలను అయితే జేబులో వేసుకొని వెళ్ళండి. అయితే మీకు అంతా కూడా శుభప్రదంగానే మీకు వెళ్ళినటువంటి పనిలో మంచి విజయాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా చూడగలుగుతారు అని చెప్పాలి. ఎటువంటి చెడు ప్రయోగాలు అనేవి మీ పైన పడకుండా ఉంటాయండి. చెడు దృష్టి అనేది మీ నుండి దూరం అవుతుంది. అటువంటివి ఏవి కూడా మీ పైన ఉండకుండా ఉంటాయి. ఇక రేపటి రోజున మంచి సంతానం అంటే ఎవరైతే నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు, ఎవరైతే సంతానం లేనటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి మంచి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుందండి. దీని గురించి ఒక శుభకరమైనటువంటి వార్తను కూడా మీరైతే ఖచ్చితంగా వినబోతున్నారు. మంచి అవకాశం కూడా మీకు నూతనంగా ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా అతి త్వరలో ఉన్న పెళ్లికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారండి. ఇక ఈ 2 శుభవార్తలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా మీకు అయితే నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా వీలైతే రేపటి రోజున కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు మీరు రేపటి రోజున జారవిడ్చుకోకండి. ఇక మీరు ఏదైనా ప్రయాణాల విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి. ఇక రేపటి రోజున కొంచెం జాగ్రత్త తగినటువంటి అంశాల్లో కొన్ని అంశాలు జాగ్రత్తలు అనేవి అవసరం అని చెప్పాలి. ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి. ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. అలాగే మీ యొక్క సంపద విషయాలు అయితే అస్సలు ఎవరికి కూడా చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున 2 వ్యక్తులతో మీరైతే తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క అక్షరాలు ఏ విధంగా మొదలవుతాయి అంటే ఆ యొక్క పేరు అనేది
పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశము అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. మీకు వచ్చేటువంటి అదృశ్యము అనేది రాకుండా పోతుంది. కాబట్టి ఈ విధంగా వీరితో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి అడ్డంకాలు కూడా మీకు జరగవు. ఇక మీరు నలుపు రంగు బట్టలను అయితే అసలు రేపటి రోజున అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వవు అని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి రంగులండి. ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే కనుక 1, 3, 5 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు. ఇక మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడాను అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. మనోధైర్యాన్ని తగ్గించేటువంటి సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారాలన్నీ కూడా లభిస్తాయండి. శనిధ్యానం మీకు ఎంతో శుభప్రదం. సో చూసారు కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.